ప్రజా విజయోత్సవాలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్నట్లు తెలుస్తున్నది. ఇందులో ఏడాది పరిపాలనలో తాము సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేస్తామని అంటున్నారు. మీరేమో వర్షమటి ఏదో రకమైన కామెంటు, ఏదో రకమైన ఆరోపణలు ప్రభుత్వంపైన చేస్తూనే ఉన్నారు. అంటే మేము ఏ రకమైన చేసినా తప్పుడైతే కావు. వాళ్ళు చేస్తాన్నయి, వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు మాత్రమే మేము కౌంటర్ ఇస్తూ ఉన్నాం. ఇలా విజయోత్సవాలు చేస్తూ అంటుంది మీరు, ప్రజా విజయోత్సవాలు. అసలు ఏం సాధించింది కాంగ్రెస్ పార్టీ? ఏం సాధించిందని విజయోత్సవాలు చేస్తారు? అసలు ఆ మాట మాట్లాడడానికి ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్హులా? అసలు నైతికత ఉందా? ఏ బేసిక్లా వీళ్ళు విజయోత్సవాలు జరుపుతారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఇచ్చినటువంటి 420 హామీలలో ఏ ఒక్క హామీ అయినా అమలు జరిగిందా? 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీలల్లో ఏ ఒక్క హామీ అయినా ఇది పకడ్బందీగా జరిగిపోయింది అనేటువంటిది నిరూపిస్తారా? మీరు మొదటి హామీ ఏమి ఇచ్చిండ్రు? రైతు రుణమాఫీ అన్నారు. దాంట్లో మేనిఫెస్టోలో ఏముంటుందంటే, ప్రభుత్వము అధికారంలోకి రాగానే వచ్చి 335 రోజులు అయింది. ఇలా 36వ రోజు. ఈ 336 రోజులల్లా నిజంగా మీరు ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసిండ్రు? 40 లక్షల మందికి రుణమాఫీ చేస్తామని చెప్పారు ఎన్నికల్లో. 40 లక్షల మందికి రుణమాఫీ చేస్తామని చెప్పి మీరు బడ్జెట్లో, అసెంబ్లీ బడ్జెట్లో ఎంత పెట్టిండ్రు? 31,000 కోట్లు మేము బడ్జెట్కి పెడుతున్నామని చెప్పిండ్రు. మీరు తీరా చూస్తే ఎంతమంది ఎంత ఇచ్చిండ్రు? 21,000 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటికి ఇచ్చింది 18,000 కోట్లు. 18,000 కోట్లలో ఇలా గ్రౌండ్లో నియంగా రైతులకు బ్యాంకు ఖాతాల్లో పడ్డాయి 9 నుంచి 10,000 కోట్లే. నువ్వు ఏ గ్రామానికి ఇక్కడ పోయినసారి బీఆర్ఎస్ ఓటమికి కారణము రైతు రుణమాఫీ చేసినప్పటికీ అది సంపూర్ణంగా జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం 2 లక్షలు వేస్తామని, ఇప్పటికే 18,000 కోట్లు ఇచ్చినామని, త్వరలో మరిన్ని కూడా ఇవ్వబోతున్నాము, దానికి సంబంధించిన ఆ వివరాలు కూడా తీసుకుంటున్నామని వారు. నేను ఏమంటున్నా, ఆగస్టు 15 తారీఖు రోజు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాం, హరీష్ రావు రాజీనామా పత్రం రెడీ పెట్టుకోమని చెప్పింది. బహిరంగ సభలు విసిరితే నేను స్వీకరిస్తున్నాను ముఖ్యమంత్రి తీసుకున్నాడు. నిజంగా ఆగస్టు 15 తారీఖు వరకు 2 లక్షల రుణమాఫీ ఎన్ని లక్షల మంది రైతులకైతే వాళ్ళ దగ్గర ఉందా? ఒక మంత్రి అంటాడు రైతు రుణమాఫీ ఇంకా జరగాల్సింది అంటాడు. స్వయాన మన ఆ శాఖకు సంబంధించినటువంటి రైతు శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తా ఉన్నాడు? ఇంకా మాకు అప్పు దొరుకుతలేదు, ఈ డిసెంబర్ వరకు, దసరా వరకు అన్నారు, దసరా పోయి డిసెంబర్ వరకు అన్నారు. ఇంకో మాట ఏమన్నాడు? మాకు అప్పే పుడతలేదు, ఇవ్వాల్సింది అని అన్నాడు. మరి ఎవరు ఇలా రైతు రుణమాఫీ ఒక గ్రామానికి వెళ్ళి నిజంగా మేము ఈ మధ్యకాలంలో ఒక 3 డేస్ బ్యాక్ నర్సాపూర్ నియోజకవర్గానికి ఒక వెంకటపురం అనే విలేజ్కి పోయినాం. అందులో పిఎస్సి కింద పిఎస్సిఎస్ కింద 600 మంది రైతులు ఉంటారట. ఒక్క రైతుకు కూడా రుణమాఫీ రాలేదని చెప్పిండు. ఇది లేటెస్ట్, జస్ట్ 2 డేస్ బ్యాక్. వాళ్ళే అన్నారు కదా, ఇంకా రాని వాళ్ళు ఉన్నారు, వారికి ఇస్తామన్నారు కదా, గవర్నమెంటే అన్నది. నేనేమంటున్నా, 600 మంది రైతులు ఉంటే ఆ గ్రామంలో ఒక్క రైతుకు కూడా రుణమాఫీ రాలేదు అని చెప్పిండ్రు. మేము అడగలే, రాలేదు అని చెప్పిండ్రు. మీరేమంటుండ్రు? మేము ఆల్రెడీ 90% ఇచ్చినామన్నారు. ఓవరాల్గా జరిగితే 18,000 కోట్లు ఇచ్చినామని చెప్తుండ్రు మీరు. 18,000 కోట్లల్లో గ్రౌండ్లో అయినటువంటివి ఎంత అంటే 9 నుంచి 10,000 కోట్లు మాత్రమే రైతు ఖాతాలలో జమ అయింది, మిగిలినవి కాలేదు. అంటే ఇవన్నీ కూడా అబద్ధాలే ప్రకటన చేస్తూ ఉన్నారు. రైతులకు మీరు నిజంగా చేసేటువంటి నిజంగా ఉంటే ఇలా గింతగానం వ్యతిరేకత ఎందుకు వస్తుంది మీ మీద? ఇది ఏదో మీరు డంబాచారం కోసం, ప్రచారం కోసం 15 అనుకున్నారు. మీ దగ్గర యూనిటీ లేదు, మీ దగ్గర క్వాలిటీ లేదు, క్వాలిటీ ఆఫ్ వర్క్ లేదు, క్వాలిటీ ఆఫ్ సెర్చ్ లేదు, రీసెర్చ్ లేదు. మీరు అడగోలుగా హామీలు ఇచ్చిండ్రు. ఇలా మీ పేపర్ ప్రకటనల కోసం పేపర్లు అయితే 3 సార్లు అయితే యాడ్లు ఇచ్చుకున్నారు. కోట్ల రూపాయలు పెట్టి టీవీలలో, పేపర్లలో యాడ్ ఇచ్చుకున్నారు, పెద్ద ప్రచారం చేసుకున్నారు. తీరా చూస్తే రైతులకు జరగలేదు. అంటే 40 లక్షలని చెప్పిండ్రు, 40 లక్షల రైతులని చెప్పిండ్రు, తర్వాత 30 లక్షలు అన్నారు, తర్వాత 21 లక్ష అన్నారు. తీరా చూస్తే 17 చిల్లర రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది అన్నారు. 17 లక్షల రుణమాఫీకి అని
చెప్పి ఇలా తీరా చూస్తే బ్యాంక్ ఖాతాలు ఎంత పడ్డాయి? 9 నుంచి 10,000 కోట్లు మాత్రమే బ్యాంకులలో ఖాతాలలో పడ్డాయి. ఇది కాదా మోసం? అంటే మీరు ఏం సాధించిండ్రు అనేసి ఇవాళ విజయోత్సవాలు చేసుకుంటుండ్రు. 2 లక్షల రైతు రుణమాఫీ ఇస్తామని చెప్పి ఎగబెట్టినందుకు రుణమాఫీ చేస్తుండ్రా? ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామా, 100 రోజులల్లో ఉద్యోగాలు ఇస్తాం, సంవత్సరంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పినందుకు ఎగబెట్టినందుకు ఇలా మీరు విజయోత్సవాలు చేసుకుంటుండ్రా? ఇలా మహాలక్ష్మి కింద 2500 ఇస్తామని చెప్పిండ్రు. 100 రోజులల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిండ్రు. మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 రూపాయలు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి ఇస్తామని చెప్పిండ్రు. అవి ఎగబెట్టినందుకు మీరు ఉత్సవాలు చేసుకుంటుండ్రా? ఇప్పుడు రైతు బంద్ కింద రైతుకు అదేవిధంగా కౌలు రైతుకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు ₹1 ఇవ్వలేదు. ఇప్పటి వరకు వాళ్ళు వచ్చి నుంచి 336 రోజులల్లో ఒక్కసారి కూడా రైతు బంధు రాలేదు. ఒక నిమిషం. అదేవిధంగా 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు. అది ఎగబెట్టినందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటుండ్రా? ఇలా కేసీఆర్ కిట్ బంద్ అయింది, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, దళిత బంధు బంద్ అయింది, బీసీ బంధు బంద్ అయింది. అసలు ఎన్ని బంద్ అయినాయి? అసలు కొత్త పథకాలు పక్కన పెట్టండి, పాత పథకాలను కూడా పక్కదో పట్టించి స్కీములు ఎత్తేసేటువంటి కుట్ర చేసిండ్రు. మీరు ఏం చేసిండ్రు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిండ్రా? ఇలా స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు. ఎంతమందికి ఎలక్ట్రికల్ స్కూటీలు ఇచ్చిండ్రు? ఇలా విద్యా భరోసా కింద 5 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. 5 లక్షలు ఇచ్చిండ్రా? దళిత బంధు కింద 12 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. ఇచ్చిండ్రా? ఇందిరమ్మ ఇన్ని ఇస్తారని చెప్పిండ్రు. అంటున్నమాట. అరే నేనేమంటున్నా, బుచ్చన్న గారు 6 గ్యారెంటీ ఏర్పడగానే మహిళలకు ఉచిత బస్సు వచ్చింది, సిలిండర్ రాయితీ పైన సిలిండర్ వచ్చింది, పేదలకు విద్యుత్ వారు చెప్పినట్టు 200 యూనిట్ల వరకు లోపు ఉన్న విద్యుత్తు ప్రజలకు ఇచ్చినాం. తర్వాత రైతు రుణమాఫీ 18,000 రైతు కుటుంబాలకు రుణమాఫీ 2 లక్షలు జరిగిపోయింది. మిగిలిన త్వరలో చేస్తున్నాం. ఈ విషయం 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం కాబట్టి విజయోత్సవాలు చేస్తామని వారు అంటున్నారు. నేను ఏమంటున్నా బుచ్చాలా, ఎంతమందికి ఎన్ని లక్షల మందికి ఫ్రీ కరెంట్ ఇస్తుండ్రో మీ దగ్గర లెక్క ఉందా? ఒకటి ఉచిత బస్సు ఒకటి సక్సెస్ చేసినాం అనేసి మీరు అనుకుంటుండ్రు. కర్ణాటకలో డిప్యూటీ సీఎం ఏమంటుండు? డిప్యూటీ సీఎం నిన్న ఏం మాట్లాడిండు? ఈ ఉచిత బస్సు స్కీమ్ కింద శివకుమార్ గారు ఏమన్నాడు? పునరాలోచిస్తామని చెప్పిండు. మల్లికార్జున గారికి ఏమంటుండ్రు? 5, 6, 7, 10 అని మీరు అడగోలుగా గ్యారంటీలు ఇవ్వకుండ్రి, రేపు పొద్దుగల మీ దగ్గర బడ్జెట్ లేకపోతే ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని చెప్తుండ్రు. హిమాచల్ ప్రదేశ్లో 2 సంవత్సరాల కింద ఎన్నికలై 10 గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు దిక్కులేవు. ఉన్న గ్యారంటీలు లేవట, 10 గ్యారంటీలు లేవట. ఆ ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితికి పోయింది. ఇలా మీరు ఉచిత బస్ స్కీమ్ పెట్టిండ్రు. ఇలా ప్రతి నెల ఆర్టీసీ కట్టాల్సిన డబ్బులు కడతలేరు మీరు. ఇప్పటికీ 11 నెలల్లో ఆర్టీసీకి ₹1 చెల్లించలేరు మీరు.